భవానీపురంలో కేశినేని ఫౌండేషన్ అంతేకాకుండా తెలుగుదేశం జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఇవాళ మరొక మెగా మెడికల్ క్యాంపు ప్రారంభించాం. ఈ మెడికల్ క్యాంపుకి ఆదరణ చూస్తుంటే ఇప్పుడే ప్రారంభమైంది. రిజిస్ట్రేషన్కి ఎంతో పెద్ద క్యూలు ఉన్నాయి. అంటే దీన్ని బట్టి చూస్తే మధ్యాహ్నం 2 నుంచి 3 వరకు 7,000 మంది ఈ మెడికల్ క్యాంప్ సదుపాయం యూటిలైజ్ చేసుకునేటట్టు ఉన్నారు. ఇవాళ ఈ మెడికల్ క్యాంపు యొక్క ముఖ్య ఉద్దేశం మా 2 అధినేతలు కూడా ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న ప్రజలకి సేవ చేయటమే వారి యొక్క ముఖ్య ఉద్దేశం. వారు నిరంతరం ప్రజల్లో ఉండి అధికారం లేని పక్షంలో కూడా అది ప్రజల్లోనే ఉండి వారికి సేవ చేయటం, అంతేకాకుండా ప్రజలు బాగోగులు చేయటం అదే మా కార్యకర్తలకు వారు ఉద్బోధించేది. దానిలో భాగంగానే మేము మెడికల్ క్యాంపులు కానీ అన్నా క్యాంటీన్లు కానీ ఇటువంటి రకరకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ముందుగా మా నాయకులను చూసి మేము వాళ్ళ నలకల్లో నడుస్తాం. మీరు చూస్తే నందమూరి కుటుంబం కానీ నారావారి కుటుంబం కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వారి పేరు మీద క్యాన్సర్ హాస్పిటల్ రన్ అవుతుంది. తరగతి ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు. వారికే నిజమైన కష్టం తెలుస్తుంది. ఇవాళ ఒక్క ఛాన్స్ ప్రభుత్వానికి ఛాన్స్ ఇవ్వటం వల్ల మనం చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తూ ఉన్నారు. మరి నిర్వహిస్తున్నటువంటి కేశినేని చిన్ని గారికి పశ్చిమ నియోజకవర్గ ప్రజల తరఫున జనసేన పార్టీ తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ రోజున ఈ షాదీఖానాలో 7,000 మంది వైద్య సేవల కోసం వచ్చారంటే మరి ప్రజలు వైద్యం అందక వైద్యం చేయించుకోలేక ఎంత ఇబ్బందులు పడుతున్నారని చెప్పడానికి కూడా ఇది ఒక నిదర్శనం. మరి ఎంతో పెద్ద మనసుతో ప్రజల వైద్య అవసరాలను తెలుసుకొని వారికి వైద్యం అందించాలని అనేక విభాగాలకు సంబంధించినటువంటి సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులకు చెందినటువంటి సీనియర్ డాక్టర్స్తో పాటు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి చెందినటువంటి డాక్టర్స్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి మరి టెస్టులు కూడా ఉచితంగా చేసి మరి మందులు ఇవ్వడంతో పాటు చాలామందికి కళ్ళద్దాలు, క్యాన్సర్కి 25,000 రూపాయల ఉచిత టెస్ట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను.